నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మనం నిన్నటి వరకు బాలకాండని 64 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 65వ భాగం చెప్పుకుందాం. నాలుగు 65 కూడా అయిపోయినట్టు కాదు కదా. 65, 66 కూడా 67వ భాగం చెప్పుకోవాలి. దిలీపుడు ఎన్నో యజ్ఞాలు చేశాడు. 1-2 సంవత్సరాలు కాదు, 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు దిలీప్ మహారాజ్. మరి ఆ తర్వాత అతను ఇంకా పెద్దల గురించి ఏం చేయాలో నిర్ణయం తీసుకోకుండానే మరణించాడు. భగీరథుణ్ణి అంతకుముందే యువరాజు పట్టాభిషేకం చేశాడు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఈయన రాజు అయ్యాడు. తర్వాత ఈ భగీరథుడు రాజర్షిగా పేరుగాంచాడు. రాజుగా ఉండి ఋషి అయిన వాళ్ళని రాజఋషులు అంటారు, బ్రాహ్మణులుగా ఉండి ఋషి అయిన వాళ్ళని బ్రహ్మ ఋషులు అంటారు. అలా ఈయనకి కుమారులు లేరు. భగీరథుడు సంతానం కోరుతూ అతను వస్తున్నాడు, సంతానం పుట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడయ్యా అంటే, ముందుగా పితృదేవతలను తరింపజేస్తే తనకు సంతానం కలుగుతుందని అంటే దేవతల కన్నా పితృదేవతలు తొందరగా కరుణిస్తారు కాబట్టి ఆ పితృదేవతల్ని కోసం గంగని తేవటంలో ఆసక్తుడయ్యారు. గోకర్ణ క్షేత్రం చేరాడు. అక్కడ కేవలం నెలకు 1 రోజు మాత్రమే ఆహారం తీసుకుంటూ ఇంద్రియాలని వశం చేసుకుని దీర్ఘ తపస్సు ఆచరించాడు. రామా, అలా ఘోరమైన తపస్సు 1000 కొలది సంవత్సరాలు చేశాడు. దానికి బ్రహ్మ ప్రీతి చెందాడు. ఆ తపస్సుని దేవగణాలతో కలిపి ఆయన దగ్గరికి వచ్చాడు. భగీరథుడితో అన్నాడు, నాయన, నీ యందు నేను ఎంతో ప్రీతి చెందాను, నీకు ఒక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు భగీరథుడు బ్రహ్మకు అంజలి ఘటించి, నువ్వు నా యందు కనుక అనుగ్రహం కలవాడు అయితే సగర చక్రవర్తి యొక్క పుత్రులందరూ కూడాను నా వల్ల జలతర్పణాన్ని పొందెదురుగాక. గంగా జలతర్పణం, గంగాజలంతో తడిస్తేనే మా ముత్తాతలందరూ కూడాను స్వర్గానికి వెళ్తారు కాబట్టి ఈ వరం ఇవ్వమన్నాడు. అలానే నేను ఇక్ష్వాకు కులంలో పుట్టాను కాబట్టి నాకు సంతానం కూడా కావాలి, నా కులం నశించకూడదు. ఈ 2 వరాలని అడిగాడు. అప్పుడు భగీరథుడా, నీ కోరిక చాలా పెద్దది, సరే ఇస్తున్నాను, నీకు శుభమగుగాక అని చెప్పాడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగను ధరించడానికి సమర్థుడైన శివుడు ఆ పనికి కోరబడుగాక. గంగ పడటానికి భూమి ఓర్వజాలదు, వీరుడా, ఆమెను ధరించడానికి శివుడు తక్క సమర్థుడు వేరొకడు లేడు. కనిపించడం లేదు అని పలికాడు. ఆ తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆయన బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. భగీరథుడు ఆ తర్వాత మళ్ళీ శివుడు కోసం తపస్సు ప్రారంభించాడు. ఎందుకంటే గంగని నిలపగలవాడు ఆయన ఒక్కడేను, ఆకాశం నుండి పడితే. మనం ఇంతకుముందే చదువుతున్నాం, గంగని హిమపుత్రిక గంగని దేవతలు తీసుకెళ్లారు పైకి.
కదా, పైకి తీసుకెళ్ళారు. కాబట్టి గంగ అక్కడి నుంచి రావాలి. అక్కడ పైన ఎవరు అధికారి? వైకుంఠవాసుడు విష్ణుమూర్తి, ఆయన పాదాల దగ్గర నుంచి రావాలి ఇప్పుడు గంగ శివుడు యొక్క జటాజూటం మీదకి అనమాట. దానికోసం మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. అందుకోసమే భగీరథ ప్రయత్నం అంటారు. వేల సంవత్సరాలు తపస్సు చేసే బ్రహ్మ ప్రత్యక్షం అయితే బ్రహ్మను ఆయన నువ్వు శివుణ్ణి కోరు గంగనిస్తాను అంటాడు. ఎందుకంటే కింద తట్టుకోలేరు ఎవరు కూడా, ఆయన తప్పితే భూమి తట్టుకోలేదు. రేపు మనం తర్వాత కథ కొనసాగిద్దాం.